సినీ అభిమానులు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న కూలీ 2 సినిమా ట్రైలర్ కట్ ఏదైతే ఉందో అది ఆగస్టు 2 అయితే మన ముందుకైతే రాబోతుంది. ఇంకా ఈ సినిమా గురించి ఈ సినిమా డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజు గారు అయితే కొన్ని హైప్ ఎక్కించుకునే విషయాలు అయితే చెప్పాడు. అవేంటో మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఈ కూలీ సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత రజనీకాంత్ గారు లోకేష్ కనకరాజు గారిని అయితే గట్టిగా హక్ చేసుకుని దళపతి సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చిందని ఆయన అయితే చెప్పాడంట. కూలీ సినిమాని దళపతి లాంటి మాస్టర్ పీస్ తో పోల్చారంటే ఖచ్చితంగా ఈ కూలీ సినిమాలో ఎమోషన్స్ తో ఒక ఆట అయితే ఆడుకుని ఉంటారు. ఎందుకంటే మీలో ఎవరైనా దళపతి సినిమా చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ రజనీకాంత్ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ అన్నమాట దళపతి సినిమా. ఆ దళపతి సినిమాలో మదర్ సెంటిమెంట్ ఉంటది, బ్రదర్ సెంటిమెంట్ ఉంటది, లవ్ ఫెయిల్యూర్ ఉంటది, లవ్ అనే ఒక సెంటిమెంట్ ఉంటది, ఇంకా అన్నిటికీ మించి ఫ్రెండ్షిప్ గురించి అర్థం పట్టేలాగైతే ఆ సినిమా అయితే ఉంటది. ఇన్ని ఎమోషన్స్ ఒకే సినిమాలో పర్ఫెక్ట్ గా బ్లెండ్ అవటం అనేది నేనైతే ఒకే ఒక్క దళపతి సినిమాలోనే చూశాను. మళ్ళీ ఇప్పుడు కూలీ సినిమాని ఆ దళపతి సినిమాతో పోలుస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో 50% ఉన్న ఈ సినిమా హిట్టే. లోకేష్ కనకరాజు గారు కూడా ఇదే చెప్పారనమాట. ఈ కూలీ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎమోషన్స్ తో అయితే నిండిపోద్దంట. మనం అలా కామ్ గా అలా కూర్చుని అయితే చూస్తామంట. ఆ ఎమోషన్స్ తోనే ఆ స్టోరీ అయితే అలా కదులుతా అయితే ఉంటదంట. అలా స్లోగా ఎమోషనల్ గా అయితే ఈ సినిమా అయితే స్టార్ట్ అయ్యి యాక్షన్ సైడ్ కి అయితే ఈ సినిమా అయితే వెళ్ళిద్దంట. ఇంకా యాక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రజనీకాంత్ గారి క్యారెక్టర్ లో ఉన్న ఎనదర్ సైడ్ అయితే మనం అయితే చూస్తామంట. ఇంకా ఈ కూలీ సినిమాలో ఒక అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉందంట. ఆ యాక్షన్ సీక్వెన్స్ ని బ్యాంకాక్ లో వీళ్ళైతే దగ్గరగా 25 డేస్ అయితే షూట్ చేశారంట. ఇంకా ఈ సినిమాలో మన కింగ్ నాగార్జున గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అదైతే నిజంగా నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉంటదంట. ఈ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ కనకరాజు గారితో నాగార్జున గారు ఏమన్నారంటే, నా 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇన్ని బ్యాడ్ వర్డ్స్ నేను ఏ సినిమాలో వాడలేదని ఆయన అయితే అన్నాడంట. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ బ్యాడ్ వర్డ్స్ విన్న తర్వాత నాగార్జున గారి ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయిద్దా అనే కుతూహలంలో నాగార్జున గారు అలాగే లోకేష్ కనకరాజు గారు అయితే ఉన్నారంట. ఇంకా ఈ సినిమా చేయడానికి రజనీకాంత్ గారిని ఎలా ఒప్పించావని నాగార్జున గారు అయితే లోకేష్ కనకరాజు గారు అయితే అడిగారంట. దానికి లోకేష్ కనకరాజు గారు ఏం చెప్పారంటే, యాక్చువల్ గా ఈ సినిమా చేయడానికి రజనీకాంత్ గారిని ఒప్పించడం కంటే నాగార్జున గారిని ఒప్పించడం ఏదైతే ఉందో అదైతే కష్టమైన పని అని ఆయన అయితే అన్నాడు. ఎందుకంటే నాగార్జున గారు తన కెరియర్ లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క నెగిటివ్ రోల్ కూడా చేయలేదన్నమాట. అలాంటిది ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమాలో మెయిన్ విలన్ గా ఆయన అయితే నటిస్తున్నాడు. నిజంగా దానికైతే గట్స్ అయితే ఉండాలి. ఇంకా కూలీ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు గారి నెక్స్ట్ సినిమా ఏంటంటే ఖైదీ 2 అంట. ఆ ఖైదీ 2 సినిమా తర్వాత విక్రమ్ 2 అలాగే రోలెక్స్ లాంటి సినిమాలను అయితే ఆయన అయితే తెస్తాడంట. ఇంకా లియో 2 మాస్టర్ 2 లాంటి సినిమాలను కూడా చేయడానికి ఆయన దగ్గర ఐడియాస్ అయితే ఉన్నాయంట. కానీ మన దళపతి విజయ్ గారు అయితే అవైలబుల్ గా అయితే లేరు కదా. ఆయన అయితే రాజకీయాల్లో అయితే ఫుల్ బిజీ అయితే అవబోతున్నారు. ఇంకా వీటితో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అమీర్ ఖాన్ గారితో ఒక భారీ బడ్జెట్ సూపర్ హీరో ఫిల్మ్ అయితే ఆయన అయితే తెస్తాడంట. అది ఓన్లీ హిందీ ఆడియన్స్ కి లేకపోతే మన తెలుగు తమిళ ఆడియన్స్ కి అయితే కాదంట. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అయితే టార్గెట్ చేసుకుని ఆ సినిమాని అయితే ఆయన అయితే తెస్తాడంట. ఈ విధంగా కూలీ సినిమా గురించి లోకేష్ కనకరాజు గారు అయితే అదిరిపోయే అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ సినిమా మీద ఉన్న భారీ హైప్ అయితే దృష్టిలో అయితే పెట్టుకుని వీళ్ళైతే ప్రమోషన్స్ కొద్దిగా అండర్ ప్లే అయితే చేస్తున్నారు. కానీ ఆగస్టు 2న ఈ సినిమా ట్రైలర్ అయితే మన ముందుకైతే రాబోతుంది. కాబట్టి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. అలాగే క్లాస్ లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.